లేదంటే చర్చి నేను గోడైన పార్టీ నేను ఒప్పుకున్నాను ఆయన ఇప్పుడు వరకు నాకు తెలియదు అని వెళ్ళిపోయాడు డ్రైవర్. వెళ్ళిపోయి ఆపరేట్ చేయించేసి తీసుకొచ్చి పడుకోబెడితే అసలు ఎడం చేయాలి కుడి చేయాలి లేకుండా మరి ఆయన నా విషయంలో చాలా పరిస్థితి చేశాడు. ఎందుకంటే నా పిల్లలు చిన్న పిల్లలు ఆయనకేం తెలియదు. అలా చేసేసరికి 5వ రోజు దగ్గర తీసుకెళ్ళిపోవాలి తీసుకొచ్చారు. నేను బాగా సన్నంగా పుల్లగా ఉండేదండి. అనేసరికి నాకేదో తెలియదు ఆయన పని చేసేసేదండి. అప్పుడు ఆ పక్క పెట్టాలి ఈ పక్క పెట్టాలి అంటారు. అమ్మ చేతులకి దండం పెట్టుకోవాలి మహానుభావులు మాకు ఉన్నారు కానీ ఎంత పరిస్థితి చేయలేదండి. అమ్మ ఏం చేసేదమ్మా అంటే అమ్మో మామూలుగా చేయలేదు మాటలో చెప్పలేదంటే అవునమ్మా అంటే అప్పుడు అక్కడే నేను ఆడుతాను. ఆయన నా భర్త కదమ్మా అంటే అవునా నిజమమ్మా నా భర్త కాదు నా భర్త సరిపోయాడు ఇది నన్ను చేసుకున్నానమ్మా రాజులా మీరు అంటే అవునమ్మా అమ్మో అయినా సరే నీ భర్త చాలా ప్రేమ చూపించాడమ్మా అని అంటే ప్రభా నేను మామూలుగా ఉంటే ఆయన నేను ఇష్టపడలేదని ఈ రోగాన్ని నాకు పెట్టావు ప్రభా ఆ మురికంతా కడిగించేసావు ప్రభా అయ్యా నన్ను క్షమించయ్యా ఇంకా నేను ఎన్నడూ కూడా లోకం వైపు చూడండి అయ్యా లోకం వైపు అస్సలు చూడండి ప్రభా నేను అతనే ఇష్టపడతాను ఆయన నన్ను క్షమించు ప్రభా అని ఏడుచుకున్నాను. ఇలా బయటికి తగ్గచ్చు సరికి అక్కడే హాస్పిటల్లోనే ఆ కుర్చీలోకి వెళ్ళిపోయి కాలు వెళ్ళిపోయి అంటే సరికి అలా ఏమంటేనే ఏం లేదు క్షమించి నన్ను చెప్పు అప్పుడు నేను లేకపోయాను అమ్మ నువ్వు ఆపేట్ ఏమన్నా లేదంటే నువ్వు క్షమిస్తానంటే నేను లేకపోయాను నువ్వు అయ్యా క్షమించానని చెప్పాను కదా నా దగ్గర క్షమించింది ఏం వస్తుందంటే అయ్యా నీ రుణం నేను తీర్చుకోలేనంటే పెంచుదాను అలా ఏమన్నా దేవుడు నీకు నన్ను ఎన్నుకున్నాడు నీ దేవుడు గొప్ప దేవుడు నీ దేవుడు అని అంటే సరే ఆయన నన్ను క్షమించారు కదా ఇంకా నేనైతే నమ్మలేదు అన్నాక 5వ రోజు ఇంటికి తీసుకొచ్చాక ఆయనే పరిచయం అంత పిల్లలు చదివాడు మా అమ్మకి మైండ్ లేదు మెంటల్ వచ్చేసింది. నాకు స్నానం చేయించాలన్నా వంట చేసి పెట్టాలన్నా అన్నీ ఆయనే చేస్తాడు. అలా చేస్తే కూడా కొన్నాళ్ళకి ఎందుకు పనికి వెళ్ళొద్దామా ఇంకా చేయడానికి ఇంటికాడే ఉండిపోయాడు. అలాగే పిల్లలు నేను స్కూల్కి వెళ్ళినా చదువుకుంటున్నాను. అలా ఉండదు 2016 సంవత్సరంలో నేను మామూలుగా చర్చి కొత్త ఎప్పుడు వచ్చిందంటే అందరూ లేచి నిలబడి నుంచి నేను వెళ్ళొచ్చు కంగానే ఉందా ఇప్పుడే వెళ్ళేసి కూర్చోవాలి కూర్చోలేము నిలబడదు వెళ్ళొచ్చు కానీ ఎక్కడ గుమ్మకాడ కూర్చునేదాన్ని అంత నిర్లక్ష్య స్వభావం అన్నమాట. పుట్టు ప్రశ్నలు అయినా కూడా ఏంటి అన్నట్టుగా నిర్లక్ష్యం కలిగి ఉండేది. ఆ శివుడు కూర్చుంటే అలాగే చేత ఉండేసరికి దేవుడు నన్ను ఎదుర్కొన్నాడు. ఎందుకు నాకు కూర్చున్నాడు అని నన్ను ఆయన నన్ను రక్తంలో కడిగి పరిశుద్ధాత్మలో నన్ను ఎత్తి పెట్టుకున్నాడు. 2016 సంవత్సరం నన్ను రక్షించుకున్నాడు దేవుడు. ఇదే మందిరంలో ఇక్కడే ఆనాడు నన్ను ఆ శివుడు నన్ను తీసుకొచ్చి ఎడ కూర్చోవాలంటే భయం అమ్మ ఎడ కూర్చున్నాను అమ్మ నేను ఎడ కూర్చోండి అన్న భయంతో ఉన్నదాన్ని నేను దేవుడు నన్ను శివుడు గుమ్మాలో ఉన్నదాన్ని నన్ను ముందు కూర్చునేలా చేసాడు. ఆయన నీకు వందనాలు ప్రభు ఆ ఇచ్చిన రక్షణ కాపాడుకుంటున్నాను లేదు అది దేవుడికి నాకే తెలుసు. ఆ రక్షించబడిన ఆయన నేను చాలా బలహీనత అయిపోయిన దేవుడు నన్ను ఎంతో బాగా వాడుకున్నాడు. 2016 సంవత్సరంలో రక్షింపడ్డాక దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. 2017 సంవత్సరంలో చక్కని ఇల్లు ఇచ్చాడు. అందరికీ 1,50,000 లోన్ వస్తే నాకు ఇల్లు లేదు నీకు ఇల్లు రాదు ఇల్లు కట్టుకుని ఇల్లు కూడా లేదని వస్తున్నాను అన్ని అబద్ధాలు అలాగే ఎన్నో మాట్లాడితే నాకు ప్రభావ నాకు ఇల్లు అంత అవసరం అంటావా అని మాట ఏ చెప్పిన ఎలా మరిపోగలరు అని ఏడ్చుకునేసరికి అప్పటికప్పుడు అదే వాళ్ళ మనసు మార్చి అమ్మ నీకు ఇల్లు సెలక్షన్ అయినా అయ్యా లేదన్నా కదైతే లేదన్నా మేమే పడ్డాము నీకు 2,50,000 సెలక్షన్ ప్రభావ నువ్వు ఎంత గొప్పవాడు దేవుడు అయ్యా నువ్వు ఉన్నావయ్యా నా పక్షాన అని నా దగ్గర ఏమీ లేదు ఏమి నేను కూడా కదా అయ్యా కట్టుకోవాలి మరి ఇల్లు వెళ్ళి కట్టు మొదలెట్టామా నీకు దేవుడే సహాయం చేసి అసలు ₹1 కూడా నేను అప్ప ఇల్లు కట్టానండి ₹1 కూడా రూపాయి లేకుండా నేను దేవుడు నాకు చక్కని ఇల్లు ఇచ్చాడు. 2017 సంవత్సరంలో 2016 లక్షపాటలు 2017 గృహాలు ఇచ్చాడు. మళ్ళీ 2019లో నా కుమారుడికి వాహనం కావాలంటే వాహనం సహాయం చేశాడు. 2021లో నా కుమారుడి ఇద్దరికి కూడా ఒకే సంవత్సరంలో బిడ్డలకి వివాహం జరిపించాడు. నా నలుగురు బిడ్డల విషయంలో నా విషయంలో దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు చేశాడు. అయితే కుమార్తె పెళ్లి చేసిన కానీ నేను చాలా సమయం అప్పుడు వరకు దేవుడు నన్ను దీవిస్తానే ఆస్వాదిస్తానే ఉన్నాడు. అలాగే చేస్తున్నాను. మరి మనకు ఆశీర్వాదాలు వచ్చినప్పుడైతే సంతోషపడతాం కానీ మనకు దుఃఖము బాధ వేద వచ్చినప్పుడైతే చిందిస్తాం. ప్రభు నన్ను చూడట్లేదు నన్ను మర్చిపోయాడు నన్ను వదిలేసేయాలని అనుకుంటాను. నేను
అసలు మానసికంగా శరీరం కలిగిపోతుంది. ఒక పక్కన అప్పులు, ఒక పక్కన బిడల సమస్య, బిడలు పెళ్లి చేసి నేను బాగా సుఖం లేదు, బిడల వల్ల నా ఆరోగ్యం సరిలేదు. నేను ఎందుకునైనా నన్ను ఎన్ని శ్రమలు పెడుతున్నాను, తీసేసుకో ప్రభు, ఎందుకు నన్ను నా బ్రతుకు ఎందుకు ప్రభు అనే ప్రార్థించలేదు. అయినా సరే ఎన్ని అపాయాలు వచ్చినా కూడా నన్ను దేవుడు ఎక్కడో మన రెక్కల కింద కాపాడుకుంటూ సజీవురాలుగా నన్ను కాచి కాపాడి ఉంచాడు. మరి ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నానంటే అది దేవుడి కృపే, దేవుడి కృప, దేవుడు చేసిన మేలు చెప్పుకోమంటాడు. చెప్పుకుంటేనే మనకి ఆశీర్వాదాలు, చెప్పుకోకుండా మనం కడుపులో పెట్టుకుంటే ఎవరికి తెలియదు. కాబట్టి నేను చెప్పడానికి దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు అనమాట. అయితే నాకు ఫస్ట్ సారి నేను మూర్ఖంగా సంస్థానం ఫస్ట్గా నేను 2016 లక్షలు పోయేటప్పుడు ఏప్రిల్ నెలలో అక్కడ ఆర్పిఎల్లి బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్నాక మన చర్చిలో ఫస్ట్గా సంస్కారం తీసుకుంటే నేను తెలియదు కదా, అదే ఫస్ట్ తీసుకోవడం. తీసుకుని ఏం చేశాను, ఇంటికి వెళ్ళిపోయావో అప్పుడు వచ్చాను కూర్చు అనమాట. గవ వెళ్ళిపోయి కాలకాలం పెట్టేసి మాస్క్ కోడి మాస్క్ వేసి తినేసి మత్తుగా పడుకునేసరికి కాలకాలం ఫస్ట్ పిల్లలు తీసేసి కనపడదు. ఆ పిల్లలు కనపడేసరికి నాకు నెలకు వచ్చి అమ్మో నా కాలకాలం పడిపోయి ఏమైతే అనేసరికి లేదు, ఒకటి ఉంది ఒకటి లేదు. అయ్యో లేదు, నేను ఆత్మీయాహారం లేకపోతే నేను ఎలాగా, అది లేకపోతే నా మనకు వేస్ట్, శరీర ఆహారం కూడా లేకపోతే వేస్ట్ అని ఏడుకున్నాను. 6 రోజులు దేవుడు నన్ను పరీక్ష పెట్టి ప్రభావ నన్ను క్షమించి ఎలా జరిగింది. అయితే నేను తిండిపోతున్నాను అన్నమాట. నేను సంవత్సరాలు తీసుకుని ఒక్కగానే తినేసి మొత్తం అయిపోయాను. ప్రభు నన్ను క్షమించి నాకు తెలియదయ్యా, తెలియచేసి ఈ రోజు నేను మొత్తురాలు కాదయ్యా, నీ ఆత్మ ప్రకారం ఇచ్చితాలే చేస్తాను ప్రభు అని వాగ్దానం చేసుకుని ఆ సంస్థ నుంచి రోజు నేను తీసాను. ఇంట్లోనే కాదు బయటనే నేను దేవుడు నాకు పెట్టిన పరీక్ష. అలా చేస్తుంటే ఒకసారి అయితే మామూలుగా వివాహం జరిగింది. నా పిల్లలు పెళ్లి అన్నింటికి వచ్చారు. మరి నేను ఆయన వెళ్ళకపోతే బాగోదు కదా, ఎలా సంస్కారం తెలిసి తప్పు చేత క్షమించినాడు, తెలిసి చేత క్షమిస్తాను. తెలిసి నేను చేశాను అందరూ నా కళ ముందు గుడికి పోతున్నాను. గుడికి ఆ రోజు సంస్కారం నేను తెలిసి వెళ్ళిపోతున్నాను. వచ్చేవాళ్ళండి ఎందుకంటే మరి అర్థం బాగోదుగా, నేను మనుషులు అయితే అర్థం చేసుకుంటాను, నువ్వైతే అర్థం చేసుకుంటావు ప్రభు, నన్ను అర్థం చేసుకో ప్రభు, ఈసారి నన్ను క్షమించాయని వెళ్ళిపోయి పెళ్ళి వచ్చేసరికి అయినా తిన్నా నేను భోజనం చేసి మజ్జిగ వేసుకుని తిన్నాను. ఆ రోజున తీసుకోపల్లి కూడా మజ్జిగ వేసుకుని తిన్నాను. ఇంటికి వచ్చింది అంటే భయపడిచారు ప్రతి సంవత్సరం వచ్చాను భయపడిచారు. ప్రభు నన్ను క్షమించాయా, ఆత్మీయ మీరేనయ్యా, నేను బట్టి నాకు జ్వరం పెట్టాను ప్రభు, నన్ను క్షమించు. తెలిసి చేశారు కాబట్టి నా జీవితంలో జ్వరాన్ని దేవుడు ఇట్లా మామూలు భయపడిచారు, నలభై డబ్బులు భయపడి పెట్టేశాడు. నా జీవితం అంతా కిట్టాను అనమాట. నేను నీ మాట మీద దగ్గర ఇచ్చిన కాబట్టి నా సెట్ చేసేవయ్యా, నన్ను క్షమించు ప్రభు అనుకుంటే అలాగే అయినా కూడా నన్ను శరీరంగా నన్ను ఎంతగానో బలపరుస్తున్నాడు. ఎన్ని అప్పులు వచ్చి ఎంతమంది అన్నా సరే నోరు తెచ్చి నేను మాట్లాడేది కాదు. చాలా మంది అనుకున్నారు మాట్లాడలే, మాట సమాధానం చెప్పాలి అలాగే ఎలాగేనమ్మా అన్నా సరే మాట్లాడదు. నీ చెప్తావు నువ్వేం చెప్పావు, నీ బిడ్డనే ఎన్నుకున్నావు నువ్వు నన్ను నన్ను అవమానపరిచే దేవుడు కాదు కదా నాయన అని అనుకునేదని, అలాగే ప్రార్థన చేసుకునేదని. అలాగే దేవుడు నా జీవితం అట్లాగే పెట్టింది. 2023 అలా జరిగింది. 24 అయితే 3 సార్లు 4 సార్లు వచ్చేసింది జ్వరం. ఎంఎం వచ్చేసింది. ఇలాగే ఇప్పుడు జనవరి నెల ఇది. ఈ నెలకు నేను చెప్పలేదు అనుకో, నాకు ఆటోమేటిక్గా వచ్చేది జ్వరం. ఎందుకంటే నేను ఆయన మాట తగ్గించినట్టు అనమాట. అందుకు భయపడిపోయింది. ఈ నెలలో పండగలు 2 వారాలకి బాగా అక్కడ నుండి జ్వరం మామూలుగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ జ్వరం, మామూలు డబల్ టైఫాయిడ్. మళ్ళీ డబ్బులు లేక మనూరు హాస్పిటల్కి వెళ్తే మనూరు హాస్పిటల్ చూసి కోర్సు రాసి 10 రోజులు వాడాలి. అయినా నీ పతాకు వచ్చేది ఏంటమ్మా జ్వరం, ఇలా రాబోతుంది ఏం అసలు చాలా జాగ్రత్తగా ఉన్నాయమ్మా, జాగ్రత్తగా ఉంటాను, నేను పచ్చించేస్తాను రీసెంట్గా వెళ్ళాను, అయినా సరే మరి ఎందుకు వస్తుందిలాగా అన్నాను. ప్రభావ ఇది నయం చేసి తప్పే కదా నాయన క్షమించాను. అలాగే జనవరి ఫిబ్రవరి మార్చి ఆ 3 నెలలు ఆగింది. మళ్ళీ ఏప్రిల్ జూన్లో కోతి నా మీద పడిపోయి కోతి గీసేసి మళ్ళీ ఆ 3 నెలలు మళ్ళీ పచ్చించేసి మళ్ళీ జూన్ జూలై ఆగస్టు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆగస్టులో వచ్చేసి భయంకరమైన జ్వరం. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలలు కూడా నన్ను వదల డబల్ టైఫాయిడ్ జ్వరం పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ
అసలు ఆ జ్వరానికి నా దగ్గర రూపాయి లేదు. మా దగ్గర ఏం చేయాలి? ఇదే లాస్ట్ టైం ప్రభా, నాకైతే లాస్ట్ నాకు ఏమి లేదు, నాకు ఏమి లేదు. నేను చిత్తం జరిగించలేవు, నీ రాజులో చేర్చుకో ప్రభా. అయ్యా నీ రాజులో చోటు అలాగే నాకు ఏం వద్దు ప్రభా. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించేయండి. నేను ఎంతగానో కన్నీరు కాలుస్తున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డబ్బులు లేవు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన కూడా తగ్గుతుందో వస్తుంది టెస్ట్ చేయించాలంట. టెస్ట్ చేయించడానికి లేవు. తెలియదుగా మనవుడు నా వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా చాలా మంది పేరేపటి సహాయం చేశారు. వాళ్ళ పేరు చెప్పకూడదు, తెలియదుగా వాళ్ళు తోసినంతే వెనుగడించారు. నేను దేవుడు చాలా మనస్కరమైన ప్రభా, నీ ప్రేమలతో నాకు ఇవ్వగలనైనా అనుకున్నాను. అలాగే రోజు వెళ్తుంటే అంటే మొదలు వాడిన డబ్బులు సాగుతలేదు. మా పిల్లల్ని అడిగారు, మా పిల్లలకి పరిస్థితి అలా ఉంది. మా రెండో పాపకు 5,000, నా పాపను అడిగారు, ఆ పాప పంపించలో 5,000 పంపించి నలుగురు వేసుకోవాలి. ఒక్క వేసుకున్నారు, అక్కడ ఇద్దరు నలుగురు వేసుకుని నలుగురు ముందు పరిస్థితి అన్నది మాత్రము 2,000 రూపాయలు అంటే లేదు లేకపోతే కనుక నేను సంఘాలు అడిగాం. ఆ సంఘం ఇక్కడే నేను పెరిగాను, ఇక్కడే నా పరిస్థితి ఏంటో తెలుసు. అడిగాం, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నాకు ఏమైనా సాయం చేయండి అని అడిగాం అనుకున్నా. తెలియదు పిల్ల మనసు మార్చుకుని ఒక 5,000 పంపించింది. రాజు 5,000 తెచ్చాడు, పిల్లవాడు తెచ్చాడు. అంటే 20,000 దాటేసి 20,000 దాటేసి కానీ ఆ 3 నెలలు నేను మైసూరు కాలేదు. అంత భయంకరమైన జ్వరం, వనాపాయ స్థితిలో ఉన్న నన్ను దేవుడు కాపాడి 50 సజీవురాలకి ఈరోజు నా మీ ముందు నిలబెట్టాడు. నవంబర్ నెల నుంచి నేను మందిరం రావడం జరిగింది. అప్పటి వరకు ఇంట్లోనే అసలు వేసి కూర్చొని స్థితిలో లేదు. మా చిన్న కూతురు ఒక చంటి పల్లి ఏరినట్టుగా లేపి కూర్చోబెట్టి మొహం కడిగి స్నానం చేయించేది. అమ్మ అని ఇవ్వడం నేను తీర్చేసుకున్నానమ్మా, అమ్మ అని ఏడ్చింది. బతుకున్న మాట లేదు. సారి ఇది 5వ సారి అన్నమాట టైఫాయిడ్ జ్వరం రావడం. ఇది 5వ సారి అమ్మ పద్దా కాకూడదు, అలాగా మళ్ళీ డాక్టర్ చూసుకో, చాలా సీరియస్ అయిపోతున్నాను అంటారు డాక్టర్. ఆయన నేను చెప్తాను, ఇదే ఫస్ట్ మరి ఇదే లాస్ట్ నాకే తెలియదు. మరి నీ చిత్తానుసారంగా జరిగించడం అనుకుని నవంబర్ నెల నుంచి నేను మందిరం రావడం జరుగుతుంది. మరి ఎంత మేలు నా పక్కన చేశాడు కాబట్టి నేను సాక్షి చెప్పుకోకపోతే బాగోదు కదా. మరి సాక్షి చెప్పుకోకపోతే దేవుడిని నేను దొంగిలించినట్టే కదా. నేను చెప్పాలంటే ధైర్యం చాలా ఏం చేయండి ప్రభా, ఏం చేయండి, చేసి మేలు చెప్పాలి. చెప్పకపోతే మరి నా జీవితంలో ఎలా ఉంటుందో తెలియదు అని నేను ఎంతగానో వేదపడి దుఃఖపడి ప్రార్థన చేసుకున్నాను. ధైర్యం ప్రభా, నిలబడడానికి ధైర్యం ఇచ్చి నీ మాట చెప్పే భాగ్యం దయచేయమని అడిగినప్పుడు దేవుడు గొప్ప నాయకుడు ధైర్యం ఇచ్చాడు చెప్పడానికి. నా పట్ల దేవుడు ఎన్నో విషయాలు అందరూ వదిలేశారు, నాకు ఎవరు లేరు. నా అన్న నాకు లేరు, తల్లిదండ్రులు అక్కచెల్లి ఎవరు లేరు. నా బిడ్డలైన అక్కచెల్లి అమ్మాయిగా నేను భావించుకుని జీవించేదాన్ని. అయినప్పటికీ తల్లి విడిచినాను, తండ్రి మర్చినాను, నేను నిన్ను విడుదల ఎడబాయని అన్నాడు దేవుడు. గొప్ప దేవుడు. అప్పటి కాలంలో నన్ను చేయి పట్టుకుని వెళ్ళేటట్టు ఆపేస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మాటలో చెప్పడానికి వర్ణించలేడు. ఈ రోజు నేను తాళేకున్నానంటే ఇది నా శక్తి, నా బలం, నా నీతి, నా యథార్థ కాదు, కేవలం దేవుడి కృపను బట్టి. అందులో ఈ సాక్ష్యం దేవుడి సందులో దీవించిన అడుగుతున్నాం. మీ అందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు అనుకున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను. సాక్ష్యం దీవించింది.